హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈరోజు వచ్చేసి ఫిబ్రవరి 1 మా నష్రా పాప బర్త్డే. అప్పుడే మా నష్రాకి 1 ఇయర్ అయిపోయాయంటే అసలు నమ్మలేకున్నాను. నాకు ఇంకా ఆ పెయిన్స్, నా డెలివరీ, ఆ ప్రెగ్నెన్సీ జర్నీ ఇంకా గుర్తున్నాయి. పిన్ టు పిన్ ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎంత హ్యాపీగా ఉన్నానో ప్రెగ్నెన్సీలో. ఆ ఇంజెక్షన్స్ గోల, ట్యాబ్లెట్స్ గోల అన్నీ ఇంకా గుర్తున్నాయి అన్నమాట. అవి ఎప్పటికి మర్చిపోవాలో మరి. అయితే ఈరోజు మా పాప బర్త్డే. ఇక్కడ వచ్చేసి అదేంటి పాప్ చేస్తారు కదా, అది పెద్ద సౌండ్ వస్తుంది అన్నట్టు. అదో టపాకాయలాగా ఫీల్ అయిపోయి భయం వేస్తున్నది అనమాట. ఎప్పుడు పగిలిద్ది అని చెప్పేసి. అందుకని ఆ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ వచ్చేసి మా పాపకి ఈరోజు అస్సలు హెల్త్ బాగలేదు. యాక్చువల్లీ 31 నుంచే కొంచెం లైట్గా ఫీవరిష్గా ఉన్నది. ఇంకా ఫస్ట్కి వచ్చేసరికి ఫీవర్ కొంచెం ఎక్కువైపోయింది. బర్త్డే రోజు కేక్ కటింగ్ లేకపోతే ఎలా అని చెప్పేసి ఎట్లా అయినా కేక్ కట్ చేయాలి అన్నట్టుగా కేక్ తీసుకొచ్చేసరికి ఈవినింగ్కి కొంచెం ఇంకా డల్ అయిపోతూ వస్తుందన్నమాట. నార్మల్గానే కొంచెం డల్గా ఉన్నది, ఇంకొంచెం డల్ అవుతూ అట్లా ఉన్నది. ఇక్కడ నెక్స్ట్ ఇదేదో కేక్ కట్ చేయడానికి నైఫ్ ఇస్తుంటే అది పడేస్తూ ఆడుకుంటుంది. చాలా క్రాంకీగా ఉంది. బట్ మేనేజ్ చేసాము. అటు ఆడిస్తూ డ్యాన్స్ చేస్తూ తన్ని నవ్వించడానికి అట్లా ఇట్లా చేస్తూ ఫైనల్గా కేక్ కటింగ్ అయితే పూర్తి చేసుకున్నాము. ఇట్లా సింపుల్గా ఫస్ట్ బర్త్డే మా నైరాకి అన్నీ చాలా బాగా జరిగినాయి. ఇప్పటి వరకు కూడా ఫస్ట్ బర్త్డే నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని బర్త్డేస్ మంచిగా జరిగినాయి. అందరూ అంటూ ఉంటారు కదా, ఫస్ట్ పిల్లలకి జరిగినట్టు సెకండ్ పిల్లలకి జరగదంటే ఎందుకు జరగదు, అట్లా ఏమి ఉండదు అనుకునేదాన్ని. కానీ మన వరకు వచ్చిన తర్వాతే తెలుస్తుందన్నమాట. కానీ సెకండ్ బర్త్డే మాత్రం మంచి గ్రాండ్గా చేయాలి అనైతే ఒక కోరిక. చూద్దాం ఎట్లా అవుతుందో, అప్పటికి ఎట్లా ఉంటుందో పరిస్థితి చూడాలి. ఇక్కడ వచ్చేసి బర్త్డే ఎవరిదైనా సరే మా నైరా ఫ్రెండ్స్ అందరు ఉండాలి. లాస్ట్కి నా బర్త్డే కూడా పిలిచేస్తుంది. తనకు అదొక హ్యాపీనెస్ అనమాట. తన స్కూల్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఈసారి. ఇంకా హ్యాపీగా ఈవినింగ్ వరకు అంటే మేము ఎర్లీగా కట్ చేసాము, ఈవినింగే కట్ చేసాము. 4 o'clock అట్లా కేక్ కట్ చేసాము. అంటే తను డల్ అవుతూ ఉందన్నమాట. ఇంకా తన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా ఎర్లీగా కేక్ కట్ చేసుకొని పిల్లలతో కొంచెం సేపు ఆడుకుంది మా నైరా. లాస్ట్కి ఫొటోస్ అయితే తొందరగా ఒక 4 ఫొటోస్ అయితే తీసుకున్నాం. మంచిగా వచ్చాయి ఫొటోస్. అండ్ ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఆడుకుంది. ఇంకా డల్ అయిపోయింది ఫుల్గా. హాస్పిటల్కి తీసుకెళ్ళాము. చాలా 1 or 2 ఉన్నది ఫీవర్. హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీ వార్డుకి పంపించి అక్కడ సిరప్ వేయించారనమాట. సిరప్ వేయించిన తర్వాత కొంచెం నార్మల్గా అయితే వచ్చింది ఫీవర్. డాక్టర్ యూరిన్ టెస్ట్కి ఇద్దాము, హెవీ ఫీవర్ వస్తుంది అన్నట్లుగా యూరిన్ టెస్ట్కి అయితే ఇచ్చాము. చూడాలి, హోప్ఫుల్లీ నార్మల్గానే రావాలి రిపోర్ట్స్ అన్నీ. గుడ్ కానివ్వండి, బ్యాడ్ కానివ్వండి, తన బర్త్డే రోజు ఎట్లా జరిగింది ఏంటి అనేది ఒక మెమొరీ లాగా ఉంటుందని ఈ వీడియో షూట్ చేశాను. తనని ఈ పొజిషన్లో వచ్చేసి చాలా బాధేసిందనమాట. లాస్ట్ టైం నిమోనియా అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అట్లానే ఆ ఫీలింగే వచ్చింది ఇప్పుడు కూడా. తను డాక్టర్స్ని, నర్సుల్ని ఎవరిని చూసినా కానీ అతుక్కునేసిపోతుందన్నమాట. చాలా ఏడ్చేస్తూ అట్లా ఉంది. తన బర్త్డే రోజే ఇట్లా జరగడం చాలా బాధగా అనిపించింది నాకైతే. ఇదొక గుడ్ మెమొరీ లాగా, బ్యాడ్ మెమొరీ లాగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను షూట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.